నెల్లూరు జిల్లా కావలిలో 3 రోజుల క్రితం అత్యంత కిరాతకంగా హత్యకు గురైన సూరిశెట్టి సురేష్కు మద్దతుగా కాపు సోదరులు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ర్యాలీగా బయలుదేరి సురేష్ హత్యపై సమగ్రమైన విచారణ జరిపించాలంటూ డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సురేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్న కాపు సోదరులతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి అంటే నెల్లూరు జిల్లా కావలిలో గత 3 రోజుల క్రితం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సురేష్ని అత్యంత కిరాతకంగా పొడిచి చంపినటువంటి వారి పరిస్థితి. దీనిపై అయితే కాపు నేతలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పూర్తిగా కూడా దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలంటూ కూడా కాపులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఈ రోజు చంపడం జరిగింది. ఈ రోజు అదే సామాజిక వర్గం మరీ చంపడం జరిగింది. దీనిపై మీరు ఏ రకంగా స్పందించబోతున్నారు? న్యాయం చేయాలి అంటే న్యాయం అంటే ఏ రకమైనటువంటి న్యాయం మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు? న్యాయం చేయాలి, పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. అలాగే ఈ రోజు మన ముందు జనసేనకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఉన్నారు, వెంకట సుబ్బయ్య గారు. సార్ చెప్పండి, అంటే గత దశాబ్దాల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఈ రోజు మళ్ళీ అలాంటి ఘటన కూడా రిపీట్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు కాపు సమాజం అంతా కూడా రోడ్డు ఎక్కారు. దీనిపై మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? మీరు ఎవరికి రిప్రజెంట్ చేయబోతున్నారు? ఏ రకమైనటువంటి చర్యలు ఈ రోజు కాపు సమాజం తీసుకోబోతుంది? 50 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల మీద దాడులు పరంపర కొనసాగుతున్నాయి. కాపులు అనేకంగా ఉన్నారని, వాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరిని చంపుతూ వస్తున్నారు. అదే గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితము ఇక్కడ మాలకొండ గారిని దారుణంగా చంపడం జరిగింది. అదే పరిస్థితుల్లో అదే ఊర్లో సూరిశెట్టి సురేష్ గారిని మొన్న 3 రోజుల నాడు దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. మేము కావలి నియోజకవర్గం తరఫున, జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అతనిని కాపుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అతనిని కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు మేము కాపులంతా ర్యాలీగా బయలుదేరి డీఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. గత కొద్ది రోజులుగా అంటే మీరు ఆ కుటుంబం దగ్గర కూడా వెళ్ళారు. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. అంటే అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఈ యాదృచ్ఛికంగా జరిగిందా మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే జరిగింది. ఇది ఖచ్చితంగా శిక్షించాలి. ఎన్నున్నా గానీ మాట్లాడాలి, కానీ మనిషిని మాత్రం ఇలా చేయకూడదు. కాపుల మీద ఇంకోసారి ఇలాంటి దాడి జరగకుండా జరగాలని మేము. దీంట్లో పోలీసుల పాత్ర ఎంత? పూర్తిగా కూడా కాపులు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఇక్కడ కాపులు ఎవరికి రాజ్యాధికారం కావాలన్నా ఈ కాపుల యొక్క సహకారం ఉంటే గానీ ఇక్కడ కావిలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ లేదు. అటువంటిది వీళ్ళని విభజించి, ఏ విధంగా విభజించి ఏవో కొంతమందికి కొన్ని రకాలైనటువంటి అవసరాలు పక్కన పెట్టి వాళ్ళని చీల్చి చెండాడి ఈ విధంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ మాత్రం ఈ ఉండేటువంటి రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో ఉంది. వాళ్ళు ఏమి చెప్తే, వాళ్ళు ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారం పోతారు తప్ప న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు. కాబట్టి మేమంతా కూడా అన్ని పార్టీల్లో ఉండేటువంటి కాపుల కేంద్రం కూడా ఐక్యతగా నిలబడి దీని మీద ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మూకమ్మడిగా దీన్ని ఎదుర్కొనేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. అందరు నాయకులు కూడా దీనికి అందరు కూడా సహకారం అందిస్తున్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు కాపు నాయకులంతా సమిష్టిగా ఉండి ఎటువంటి అన్యాయం జరిగినా అందరూ కూడా నిలబడి దాన్ని న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే మేము ఈరోజు డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ప్రజల నాయకులకు, వీలైతే మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి ఇప్పుడైనా న్యాయం చేయండి, ఇప్పుడు ఇంతలో చేసిన అన్యాయాలను ఇక్కడైనా ఆపండి అని చెప్పేదానికి మేమంతా కూడా పోతున్నామని చెప్పి. అలాగే ఈరోజు కాపు సీనియర్ నేత, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నిన్న జరిగినటువంటి దాడి కానీ, దశాబ్దాల క్రితం జరిగినటువంటి దాడి కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కాపుల మీద అగ్రవర్ణాల ఆధిపత్యానికి అయితే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీనిపై అయితే భవిష్యత్తులో మీరు ఏం కోరుకుంటున్నారు? ఏ రకంగా మీరు ముందు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సింది? అంటే కాపులకి ఏ రకంగా భరోసా ఇవ్వదలుచుకున్నారు మీరు? ఇది సమస్య చాలా చిన్న సమస్య. ఈ సమస్యని బోత్ పార్టీస్ ఇద్దరు కూడా ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు కలవటం జరిగింది. వాళ్ళు ఆ రోజు తక్షణం స్పందించి ఈ సమస్య పరిష్కారం చేసి దాన్ని కానీ పరిష్కరించుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. 8 months నుంచి ఈ సమస్య నలుగుతూ ఉంది. పోలీసు కూడా ఈ సమస్యను తాత్సారం చేశారు. కావల్లో పోలీసు వ్యవస్థ వైఫల్యం,
రెండోది చూస్తే చనిపోయిన సూరిశెట్టి సురేష్ అనే వ్యక్తి ఈ కరాకు ప్రాంతంలో జింకలమాలకొండ తర్వాత కొంచెం ఒక నేతగా ఎదుగుతున్నాడు. దాదాపు 1980 సంవత్సరం ఇదే చలంచల సుధాకర్ రెడ్డి, ఇదే చలంచల ప్రభాకర్ రెడ్డి, ఇదే చలంచల వీరారెడ్డి జింకలమాలకొండ గారిని హత్య చేశారు. ఇదే కమ్యూనిటీ, ఇదే కులం. ఈ కులానికి కాపులంటే పడదు. తిరిగి అదే ఊర్లో, అదే గ్రామంలో 40 సంవత్సరాల సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయింది. ప్రతిదాడి చేసేందుకు కూడా సిద్ధమంటూ కాపు నేతలు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.